పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన జీవో ప్రతులను వైసీపీ భోగి మంటల్లో దహనం చేసింది. విశాఖపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం సంక్రాంతి సంబరాలను నిర్వహించుకున్నారు. మహిళా నేత రమణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వైసీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటం ఆడారు. చిన్నారుల నృత్యాలతో అలరించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, భోగి మంటలతో సంప్రదాయ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. పెద్ద పండుగ మహాసంక్రాంతి పురస్కరించుకొని విశాఖ నగర వైసీపీ కార్యాలయంలో అత్యంత వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. నగరాధ్యక్షుడు కేకరాజు మంత్రిపట్నం. సో వారి మాట అడిగి తెలుసుకుని ఏం చేద్దాం. సో ఎలా ఉంది గత వైసీపీ పాలనకు కానీ కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంది సంక్రాంతి సంబంధించి సెలబ్రేషన్ కావచ్చు, లేదా పథకాలు కావచ్చు, ఏ విధంగా? ముందుగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కార్యాలయంలో మహిళా విభాగం అధ్యక్షురాలు కడారి రమణకుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్క చెల్లెములందరూ కూడా సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కూడా అందరికీ తెలిసే విధంగా చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు కూడా భోగిమంట కూడా వేయడం జరిగింది. ఈ భోగిమంటల్లో మేము ఒకటే కోరుకుంటున్నాం, కూటమి ప్రభుత్వంలోని పెద్దల యొక్క దుష్ట ఆలోచనలు, నిరంకుశత్వ ధోరణి, వివక్ష తొలగి వారికి దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలని, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. గడిచిన ఈ సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా వైద్య విద్యని ప్రభుత్వాలే అందించాలని అందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సంపదని, ప్రజల ఆస్తిని, వైద్య కళాశాల ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులు దారదత్తం చేసి ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచనలన్నీ కూడా ఈ భోగిమంటల వేడిల్లో దహనమయ్యి రాబో రోజుల్లో వచ్చే సంక్రాంతి నాటికి ఏదైతే వీరు కల్పిస్తానన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో కొనసాగి ముఖ్యంగా విద్యని, వైద్యని వ్యాపారం చేయకూడదనే ఆలోచనల్ని ఈ కూటమి పెద్దలకి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి ఎలా ఉంది వైసీపీ సంబంధించి ఆ టైంలో సంక్రాంతి వేడుకలు కావచ్చు, లేదా కూటమి సంబంధించి ఎలా ఉంది సంక్రాంతి వేడుక? మరి ఈరోజు పార్టీ ఆఫీసులో మాకు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మేమందరం మహిళలందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ సమావేశమై ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. మరి చాలా సంతోషంగా ఉంది. భోగి మంటలు వేసాం, గంగిరెద్దులు, హరిదాసులు, చెరుగళ్ళు, ఇవన్నీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మాకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేర్పించారో అవన్నీ కూడా మేము అమలు చేస్తూ ఈరోజు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంక్రాంతి బాగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ మహిళలను కదిపినా, ఎవరితో మాట్లాడినా ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు గోల్డ్ షాప్కో లేకపోతే వెండి షాప్కో వెళ్ళి బంగారం కొనుక్కునే వాళ్ళం, చీరలు కొనుక్కునే వాళ్ళం. ఈసారి ఏది మాకు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కానుకిస్తానన్నాడు, సంక్రాంతి కానుక. ఆ కానుక ఈ రోజు వరకు అందలేదు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒకటి నెరవేరలేదు. మేము తప్పు చేసాం, కొన్ని ప్రలోభాలకు లోబడి హామీలు ఏవో ఇస్తాడని నమ్మి మేము ఓటేసి మేము అధికారం ఇచ్చాము. ఈరోజు బాధపడుతున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా మంది మహిళలు చెప్తున్నారు. అది మేమేదో పార్టీ వాళ్ళం కాబట్టి మాట్లాడిన మాటలు కాదండి, వాస్తవాలు ఇవి. అందువల్ల మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ సంక్రాంతి సందర్భంగా రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన పాలన ప్రజలకు అందాలి, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఆయన చూపించినటువంటి దార్శికత అవనివ్వండి ప్రజలకు చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. యువతకు అవనివ్వండి, మహిళలకు అవనివ్వండి, విద్యార్థులకు అవనివ్వండి, రైతులకు అవనివ్వండి, ఏ ఒకటి నెరవేర్చిన పరిస్థితి లేదు. చాలా ఘోరంగా ఉంది. మేము అదే కోరుకుంటున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని సంక్రాంతి భోగి మంటల్లో కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటివి భోగి మంటల్లో కాలిపోయి ఆ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నామండి. స్త్రీశక్తి పథకం ద్వారా సొంత ఊళ్ళు కానీ ఎంత దూరమైనా ఫ్రీగా ఉచితంగా మహిళలు వెళ్తున్నారు. ఖచ్చితంగా చాలా సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి కూటమి చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఆయన ఏదైనా చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నందిని పందనగలరు, పందిని నందనగలరు, లేనిది ఉందని చెప్పగలరు, ఉన్నది లేదని చెప్పగలరు. అంత ఆయన దిట్ట. అందులో ఎంత దిట్ట కాకపోతే ఈరోజు 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కాదని ఈరోజు మూడు పార్టీలు కలిసి ఈరోజు అధికారం సాధించారండి. ఆయన ఒక్కడూ ఎదుర్కోలేడు.
అందువల్ల ఆ మాటలకేమి ఈరోజు నిజంగా తిరిగితే తిరగవచ్చు, కాకపోతే అంత ఎక్కడండి, ఎన్ని బస్సులకు అవుతున్నాయి? ఒక పల్లె వెలుగు ఏవో మామూలు 4-5 బస్సులే తిరుగుతున్నాయి తప్ప అన్ని సర్వీసులు తిరిగేటువంటి పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో లేదు. 30 కిలోమీటర్ల రేంజే తిరుగుతున్నారు. ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు మీరు తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీశైలం వెళ్ళొచ్చు, సూర్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికది కాణిపాకం వెళ్ళొచ్చు అని చెప్పారు ఆయన. కానీ ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. 30 కిలోమీటర్లే తిరుగుతుంది. మహిళలు లోకల్గా తిరగడానికే తప్ప అది దూరంగా వెళ్ళి కనవారింటికి వెళ్ళొచ్చు అన్నారు. ఇంకో ఊర్లో ఉన్న కనవారింటికి ఎక్కడ వెళ్తున్నారు? 30 కిలోమీటర్ల రేంజ్ తర్వాత బస్సు వెళ్ళటం లేదు. అందువల్ల అవన్నీ ఉత్తి మాటలే. ఆ మాటలు నమ్మి విని వాటిని ఓట్లు పడేటువంటి పరిస్థితి అయితే పోయింది. ఆ విశ్వాసాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరిని. మహిళలకు చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? మీ ప్రభుత్వ హయాం కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు ఏ విధంగా పండుగ జరుపుకుంటున్నారు? ఈరోజు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మహిళలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంటిలోని కూడా పండుగ ఉండేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పండగ అంటే ఒక పెద్ద దండగ కింద ఈరోజు అందరూ భావించుతున్న పరిస్థితి. పండగ అంటే ఏం పండగలేమ్మా అన్నట్టుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అయితేనేమి ఎవరైనా సరే అనేటువంటి పరిస్థితి ఈరోజు మహిళల్లో ఉంది. మహిళలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఆయన ఒక హామీ మాత్రం నెరవేర్చారు. ఏంటంటే మందుని చవకగా ఇవ్వడం. ఆ చవకగా ఇవ్వడం వల్ల ఈ అందరూ భర్తలు కూడా బాగా తాగి అనారోగ్యం పాలే, హాస్పిటల్ పాలే ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఇంటిలోని కూడా సంక్రాంతి పండుగ జరిగే అన్నదమ్ముడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి ఇంట్లోని కూడా ఒక పేషెంట్కి తెరతీసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కనుక ఈ త్వరలోనే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. మళ్ళీ మా ప్రభుత్వంలో ప్రజలు ఎలాగైతే, మహిళలు ఎలాగైతే సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారో అలాగే జగనన్న హయాంలో మళ్ళీ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకునే సందర్భం రాబోతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇచ్చిన మాట పూర్తిసారి నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తున్నారు? మహిళలకి సూపర్ 6 ఇస్తానని మోసం చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు, సూపర్ 6 ఇస్తానని. ఆయన మహిళలకి మోసం చేశారు కానీ ఆయన ఏ విధంగానే లబ్ధి చేకూర్చలేదండి. సూపర్ 6 అనేసి చెప్పారు కానీ ఇది ఒక్కటే 6 అని చెప్పేసి అన్నట్టు చేతులు పైకి ఎత్తేసాడు అంతే. ఆయన వల్ల ఏమీ కాలేదు. ఇప్పుడు మహిళలకు పెట్టిన పథకాలు ఎన్ని అమలు అవుతున్నాయో చూడండి. ఈ మహిళలు ప్రత్యేకంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మహిళలకి పెద్ద పీట వేసి మహిళల చేతిలో డబ్బులు ఉంటాయంటే కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుందని మహిళల పేరునే ఆయన అకౌంట్లో డబ్బులు వేసేవారు. ప్రతి నెల ఏదో విధంగా మహిళలకి ఇంట్లోకి డబ్బులు వచ్చేవి. ప్రతి పండగని కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దసరా కానీ, దీపావళి కానీ, అలాగే క్రిస్మస్ కానీ. మీరు చెప్పాలంటే ఒక హిందూగా చెప్పాలనుకుంటే నేను లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈవెన్ క్రిస్మస్ మాకు ఖాళీ లేకుండా ఎన్ని క్రిస్మస్లకి మేము వెళ్ళేవాళ్ళమేనండి. అలాగే దసరాలు కానీ ఏది చేసినా, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండేవి, కొనుగోలు శక్తి ఉండేది బ్రహ్మాండంగా. దానివల్ల జీడిపి కూడా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు ఎప్పుడు పెద్ద పీట వేశారు. ఈ బస్సు ఉచిత బస్సు అని చెప్పారండి. ఉచిత బస్సు ఎవరికి ఉపయోగం? పని లేని వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు. మీరు మహిళలను దృష్టిలో పెట్టుకున్నారు. ఉద్యోగం చేసే మహిళలు ఆ బస్ స్టాప్లో ఆగకుండా వాళ్ళు ఇబ్బందులు పడి ఎన్నో లేదా? నిజంగా మీరు బస్సు వేయాలంటే దానికి ఒక రంగు వేసి ఈ రంగు ఉన్న బస్సులే ఫ్రీగా ఉంటాయి, మిగిలి ఎక్కచ్చు మహిళలు అని చెప్తే ఎవరికి ఇబ్బంది లేకపోను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారండి. రాబోయే రోజుల్లో ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఏదైతే నగర వైసీపీ కార్యాలయంలో అత్యంత వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో ఏ విధంగా కార్యక్రమాలు జరిగాయి, ప్రస్తుత కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ప్రజలు చూస్తున్నారు. నగర మహిళా అధ్యక్షురాలు పేడా రమణ కుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నగర వైసీపీ కార్యాలయంలో అయితే సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఖచ్చితంగా రానున్న కాలంలో మహిళల కోసం మరిన్న పథకాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న అంశం మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.